ఒక్కొక్క టమాటాను చూస్తుంటే ఎంత సంతోషమో. ఇక చూడండి పింక్ కలర్ లో ఎంత చక్కటి టమాటా ముద్దు ముద్దు వస్తుంది కదా. ఈసారి అయితే మనం ఆనంకాయలలో అయితే ఫెయిల్ అయిపోయినాం. ఒక్క ఆనంకాయ వచ్చింది చూడండి. ఇంకో చెట్టుకున్నాయి అవి పిందెల్లాగా ఉన్నాయి. ఇంకా మన సాంబార్లో ఇక మంచిగా ఆనంకాయ వేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు, అలా ముక్కల చారు గిట చేసుకోవచ్చు. ఇంకా తోటలో ఒకే ఒక బీరకాయ. ఇక చూడండి ఒక్క బీరకాయ, ఒక్క ఆనంకాయ, ఒక్క మునక్కాయ అన్ని ఒకటే వస్తున్నాయి ఈరోజు. ఎందుకో ఏమో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. బాగున్నాయి కదా ఈ పచ్చిమిర్చి. చక్కటి అంజూరు పండు, అన్ని చీమలు తింటున్నాయి చూడండి. మంచిగా వచ్చింది చూడండి మెంతం కూర. కడి మెంతం కూర ఎంత మంచిగా ఉందో. ఇట్లా మంచి ఆకుకూరలు మన మిద్దె తోటలలో చక్కగా వండించుకోవచ్చు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈరోజు మా మిద్దె తోటలో రకరకాల టమాటాలు, రకరకాల మిరపకాయలు, ఎన్నో రకాల కూరగాయలు, చాలా పెద్ద హార్వెస్టే ఉంది. మరి నేను చెప్పడం ఎందుకు, చూస్తూ తెంపుకుందాం పదండి. ముందుగా అయితే టమాటాలు తెంపుకుందాం. టమాటాలు చూడండి గుత్తి గుత్తిగా ఎంత చక్కగా ఎంత గుత్తియో. ఇది కొత్త రకం టమాటో చూడండి. మనకు అప్పారావు సార్ ఇచ్చిన టమాటా విత్తనాలలో ఇదొక రకం అన్నమాట. ఎంత చక్కటి గుత్తిలతో ఉన్న పండు చూడండి. మన గ్రేప్స్ మాదిరే ఉన్నాయి, మంచిగా పండ్లు పండినాయి. ఇక మరి టేస్ట్ గురించి అయితే నాకు తెలియదు. పండ్లు అయితే చక్కగా పండినాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. గుత్తులు గుత్తులే చూడండి, మొత్తం ఇట్లా గుత్తులే వచ్చేసినాయి. అన్ని చక్కగా పండ్లు పండినాయి. కానీ ఇట్లాంటివి తెంపుతుంటే మనకెంతో ఆనందం. చూడండి టమాటాలు అయితే రకరకాలు అన్నాం కదా, అందులో ఒక రకం ఫస్ట్ టైం అయితే తెంపుకున్నాము. ఇది ఒక రకం అన్నమాట. ఇది గిట కొంచెం పెద్ద సైజు ఉంది, కానీ రెడ్గా పండ్లు పండినాయి చూడండి. మొక్క అయితే ఎంత పొడుగు పోయిందో, గోడ అవతలికి పోయింది చూడండి, ఇటు పోయింది. ఇప్పుడు స్పూన్ టమాటో తెంపుకుందాం. స్పూన్ టమాటాలు చూడండి గుత్తులు గుత్తులుగా. ఇక చూడండి అన్ని గుత్తులే, భలే ఉన్నాయి, చెట్టు నిండా గుత్తులే. ఇప్పుడు స్టార్ట్ అయినాయి చూడండి. ఇక చూడండి మరి ఇవి ఎట్లా వండుకోవాలో కూడా నాకు తెలియదు. కొత్త రకం ఏది వస్తే అవి పెంచుకోవడం మాత్రమే తెలుసు అన్నమాట. ఇక్కడ అయితే గుత్తులే ఉన్నాయి చూడండి స్పూన్ టమాటాలు. ఇంకా అన్ని పండ్లు వండలేవు, ఇవన్నీ గుత్తులే చూడండి. ఇక్కడ గిట ఉన్నది చూడండి ఇంకొక గుత్తి స్పూన్ టమాటా. ఇది గిట పండ్లు వండి రాలిపోతున్నాయి చూడండి. ఇక్కడైతే చూడండి పండ్లు వండిపోయినాయి. ఇట్లుంటాయి అన్నమాట స్పూన్ టమాటాలు. ఇదొక రకం. మరి ఇవి టేస్ట్ ఎట్లుంటుందో నాకైతే తెలియదు, కానీ చూసేందుకు బాగున్నాయి, ఇట్లా చెట్ల నిండున్నాయి. ఇదొక రకం అన్నమాట. ఇక్కడ ఇక చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి టమాటాలు అయితే. ఇదొక రకము, ఇగో ఇదొక రకము, ఇట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇంతకు ముందు 2 రకాలు తెంపినాం కదా, ఇప్పుడు ఇగో 3వ రకం. 3 రకాల టమాటాలు తెంపుకున్నాము. అలాగే ఇక్కడ పింక్ చెర్రీ టమాటో, ఇదొక రకం అన్నమాట. మిరపకాయలు అట్లే ఉన్నాయి, టమాటాలు అట్లే ఉన్నాయి, రకరకాలు. అంటే ఎక్కడ లేని రకాలు మన తోటలో ఉండాలనేదే నా ఆరాటం అన్నమాట. నా ఆరాటానికి ఇట్లా వస్తుంది అన్నమాట పంట. గుత్తులే చూడండి, అన్ని చెర్రీ టమాటాలు అన్ని గుత్తులే అన్నమాట. ఇది చెర్రీ టమాటాలో పింక్ కలర్ చెర్రీ టమాటా అన్నమాట. ఇప్పటికి 4 రకాలు తెంపుకున్నాం చూడండి. ఇంకా ఇక్కడైతే ఎల్లో ఫీట్ టమాటా చూడండి గుత్తులు గుత్తులే, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మన గ్రేప్స్ ఇట గొల్లలు గొల్లలు ఉంటాయి చూడండి, అంటే అంగుర పండ్లు గొల్లలు గొల్లలు ఉంటాయి చూడండి, అట్లా ఉన్నాయి అన్నమాట ఈ ఎల్లో ఫీట్ టమాటో. మస్తులు వస్తున్నాయి కదా మన తోటలో టమాటాలు అయితే. చాలా రకాలు ఉన్నాయి తోటలో ఈరోజు టమాటాలు. ఇంకా చూడండి ఇవేమో ఎల్లో ఫీట్ టమాటో, చక్కగా ఎంత బాగున్నాయో చూడండి.
ఇప్పటికి 5 రకాల టమాటాలు తెంపుకున్నాం చూడండి. ఇంకా ఇక్కడ చెర్రీ టమాటాలు, రెడ్ చెర్రీ టమాటాలు, ఇవి గిట చెట్టు నిండు ఉన్నాయి చూడండి. ఇక్కడైతే గుత్తులే చూడండి. తోట నిండా టమాటా మొక్కలే అయిపోయినాయి. ఇవి రెడ్ చెర్రీ టమాటో అన్నమాట. ఇవి ఇట్లుంటాయి. ఇప్పటికి 6 రకాల టమాటాలు తెంపేసుకున్నాం చూడండి. ఇంకా ఇక్కడ చెంబు టమాటో, ఇది గిట గుత్తులు గుత్తులు చూడండి. ఇది కాసి 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 ఇంకా అయిపోనీకి వచ్చిందనమాట. ఇంక ఇవి గిట తెంపేసుకుందాం. ఇవి ఇట్లుంటాయి అన్నమాట. ఇప్పటికి 7 రకాలు తెంపేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదొక రకం అన్నమాట. పింక్ కలర్ చూడండి, పింక్ చక్కగా ఉంది. అసలు ఒక్కొక్క టమాటాను చూస్తుంటే ఎంత సంతోషమో. ఇక చూడండి, పింక్ కలర్ లో ఎంత చక్కటి టమాటా ముద్దు ముద్దు వస్తుంది కదా. ఇదొక రకం అన్నమాట. ఇప్పటికి 8 రకాల టమాటాలు తెంపేసుకున్నాం. ఇప్పుడు మన లోకల్ టమాటాలు తెంపుకుందాం. ఇంకా లోకల్ టమాటాలు అయితే చాలా ఉన్నాయి, తెంపేసుకుందాం. మనకు అవన్నీ అంత యూజ్ అయితే కావో నాకైతే తెలియదు. నేను ఏంటంటే రేర్ వెరైటీ అని చెప్పి అలా పండించుకున్నా. కానీ మనకు ఎక్కువ అవసరం పడేటివి ఈ టమాటాలే చూడండి. ఇంచుమించు ఒక 1/2 కేజీ పైన వస్తాయి మనకి. నేను ముందుగా రకాలు చూపించిన అనమాట. అవి 8 రకాలు తెంపుకున్నాం కదా. ఇంకా ఈ లోకల్ టమాటాలో గిట్ట రకరకాలే, కానీ మనకు అన్ని మార్కెట్లో దొరికేటివి అనమాట. అంటే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది ఈ విత్తనం. అవి దొరకాయి మనకు, ఇప్పటిదాకా తెంపుకున్నాయి. మార్కెట్లో విత్తనాలు దొరకవు, మనం సేవ్ చేసుకోవడమే. ఇప్పుడు అట్లా కొన్ని పండ్లు వచ్చినాయి కదా, వాటి నుంచి విత్తనాలు తీసుకోవడమే. ఇంకా చెట్ల నిండా ఉన్నాయి అక్కడక్కడ. తోటంతా వెతుక్కుంటూ తెంపేసుకుందాం. ఇగో ఇటు ఇటు ఉన్నాయి చూడండి. మనకు ఏ కూరగాయలు లేకపోయినా టమాటా ఉంటే ఎన్ని రకాలుగా వండుకోవచ్చో. టమాటా పప్పు చేయొచ్చు, టమాటా చట్నీ చేయొచ్చు, టమాటా కూర వండొచ్చు, టమాటా చారు చేయొచ్చు. చూడండి ఇన్ని వచ్చినాయి. ఇంకా అటు ఇటు ఉన్నాయి, తెంపుకుందాం రండి. ఈ ఒక్క చెట్టుకే 1/2 కేజీ వెళ్తాయి చూడండి టమాటాలు. కానీ ఈ టమాటా భలే టేస్ట్ ఉంటుంది. అంటే చిన్నగా ఉంటుంది, అంటే మరీ చిన్నగా కాదు, గట్టిగా ఉంటుంది, మంచి కలర్ గిట్టు ఉంటుంది అన్నమాట. చూడండి బుట్టి నిండిపాయే. ఈ రోజు అయితే మనము 9 రకాల టమాటాలు అయితే తెంపుకున్నాము. చూడండి చక్కటి పంట, మన మిద్దె పంట బుట్ల నిండా ఏ విధంగా వచ్చిందో. ఇంకా మన మిద్దె తోటలో ఒక ఆనంకాయ ఉంది, తెంపుకుందాం. ఈసారి అయితే మనం ఆనంకాయలలో అయితే ఫెయిల్ అయిపోయినాం. ఒక్క ఆనంకాయ వచ్చింది చూడండి, చాలు. మరి ఇక మన సాంబార్లకు వస్తుంది, లేదా ఒక కూర గిట్ వస్తుంది అనుకోండి. ఒక్క ఆనంకాయ మాత్రం వచ్చింది. ఆనంకాయలు ఎందుకో ఏమో విత్తనాలు చాలా పెట్టుకున్నా రాలేదు. ఇక్కడ మిద్దె తోటలో పెట్టినా, అక్కడ పెరటి తోటలో పెట్టినా రాలేదు. ఈసారి ఒక్కొక్కసారి సీజన్ అనమాట. నాకు పోయినసారి పిచ్చిగా వచ్చినాయి ఆనంకాయలు, ఈసారి మాత్రం ఇట్లా ఒక్కటి వచ్చింది అనమాట. అలాగే ఇక్కడ గిట ఒక మునక్కాయ ఉన్నట్టుంది, తెంపుకుందాం. ఇంకో చెట్టుకున్నాయి, అవి పిందెల్లాగా ఉన్నాయి. ఇంకా మన సాంబార్లో ఇక మంచిగా ఆనంకాయ వేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు, అలా ముక్కల చారు గిట వేసుకోవచ్చు. ఇంకా తోటలో ఒకే ఒక బీరకాయ. ఇక చూడండి, ఒక్క బీరకాయ, ఒక్క ఆనంకాయ, ఒక్క మునక్కాయ, అన్ని ఒకటే వస్తున్నాయి ఈరోజు ఎందుకో ఏమో. ఇంకా చిక్కుడుకాయలు అయితే చాలా ఉన్నాయి, ఇట్లా తెల్ల చిక్కుడుకాయలు. ఇంకా మంచిగా ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఇంకా తెంపేసుకుందాం. అలాగే క్లౌ బీన్స్ ఉన్నాయి గుత్తులు గుత్తులుగా. ఇంకా చిక్కుడుకాయ గిట మొత్తం తెంపేసుకుందాం. తెల్ల చిక్కుడుకాయ, చక్కటి చిక్కుడుకాయ, చూసేందుకు చక్కగా ఉంది, వండుకొని తిన్నా రుచిగా ఉంటుంది అన్నమాట.
తెల్ల చిక్కుడుగా ఒకటే లేదు, మనకి ఎప్పుడు కాసే చిక్కుడు ఉంది, చెట్టు చిక్కుడు, అట్లాంటి చిక్కుడుగాయలు అవి కొన్ని ఇవి కొన్ని వెళ్తాయి, తెంపుకుందాం. జరా చలికి చిక్కుడుగాయ మంచిగా కాస్తుంది అనమాట. ఇప్పుడు సంక్రాంతి నెల కదా, ఇంకా సీజన్ అనమాట చిక్కుడుగాయలకి. సీజన్లో ఏ చిక్కుడుగాయ అయినా కాస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు కాసే చిక్కుడే, కాకపోతే తీగ ఓనికి జాగలేక ఇట్లా కింద పడిపోయింది చూడండి. ఇంకా ఇక్కడ టమాటా గిట్ట చూడండి, ఇదొక రకము, నేను ఇంకా మీకు చూపించలే. ఇది చాక్లెట్ టమాటో, ఇప్పుడు కలర్ అనేది వస్తుంది. ఇదొక రకం అన్నమాట. రకరకాల టమాటాలు, రకరకాల చిక్కుడుకాయలు ఇట్లుంటాయి అన్నమాట తోటలో. నేను చెట్టు చిక్కుడు గిట్ట అన్ని పెట్టుకున్నా, ఇట్లా అన్ని పూతల మీద ఉన్నాయి. ఓటు ఓటుంటే ఓటు పెట్టుకుంటుంటా అనమాట. ఇంక ఇక్కడ బీరకాయ ఉంది కానీ కొంచెం సన్నం ఉంది, తర్వాత తెంపుకుందాం. ఇక్కడ గిట చిక్కుడుగా ఉంది, తెంపుకుందాం. ఎక్కడ పోయి మన ఇంట్లోకి సరిపోని కూరగాయ వేస్తే మనకు చాలా సంతోషం అన్నమాట. ఇక్కడ గిట గుత్తే చూడండి, మనకు కొన్ని ఇట్లా ఆకుల మధ్యలో ఉండి కనిపించవన్నమాట. ఇంకా దొండకాయలు తెంపుకుందాం. ఇది పెన్సిల్ దొండ కదా, ఆ కాకుకి ఎంత బాగా వచ్చిందో చూడండి. పెన్సిల్ దొండ క్రాప్ ఎక్కువనే వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం తక్కువ ఉంటుంది అనుకుంటా. నాకైతే నాటు దొండకు ఉన్నంత టేస్ట్ అయితే ఈ దొండకు లేదే అనుకుంటా నేను. మరి నా వండే పద్ధతి అట్లుంటుందా, కానీ దొండకాయ టేస్ట్ అట్లుంటుందా తెలియదు. ఇంకా మనకు దొండకాయలు అయితే మంచిగా వస్తాయి ఈరోజు. ఇక్కడ నాటు దొండకాయలు ఉన్నాయి, అవి గిట్ట తెంపుకుందాం. ఇప్పుడు దొండకాయలు అయితే నాకు వస్తున్నాయి మస్తు. మిద్దె తోటలో అట్లనే వస్తున్నాయి, పెరటి తోటలో అట్లనే వస్తున్నాయి. ఆ కాకుకున్నాయి చూడండి. వావ్, చాలా ఉన్నట్టున్నాయి. ఈ ఆకులలో కనిపిస్తలేవు నాకు. ఇగో ఎట్లా వస్తున్నాయి చూడండి. ఇట్లా పొట్లకాయ చెట్టు అంతా పోతుంది, పూత వస్తుంది, కానీ కాయలు వస్తలేవు. ఈ పొట్లకాయ నాకు అస్సలు వచ్చేటట్లేదు. ఒక్క పొట్లకాయ రాదు, ఎన్ని విత్తనాలు పెట్టుకుంటా. చెట్టు వస్తుంది, పూత వస్తుంది, కాయలు రావు. ఇంకా క్లవ్ బీన్స్ తెంపుకుందాం. ఇక్కడ అన్ని క్లవ్ బీన్స్ ఉన్నాయి, మొత్తం ముదిరిపోయినాయి చూడండి. ఇవి గిట ఆకుల మధ్యలో ఉండి. క్లవ్ బీన్స్, వింగుడు బీన్స్, చిక్కుడుకాయలు, దొండకాయలు అన్ని అల్లుకపోయినాయి అనమాట మొక్కలు. క్లవ్ బీన్స్ మొత్తం ఇట్లా బెండ చెట్టును చుట్టేసింది. గాలిలో కాసి దుంపలు గిట్ట వస్తున్నట్టున్నాయి. ఇగోండి ఇక్కడిక్కడ అయినాయి చూడండి. ఇగో చిన్న చిన్న పిందెలు, ఎయిర్ పొటాటో, చిన్న చిన్న దుంపలు వస్తున్నాయి చూడండి. ఇగో ఆ కాకు సందని వస్తున్నాయి, కనిపిస్తున్నాయా? ఆ కాకుకి వస్తున్నాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఇక చూడండి ఎయిర్ పొటాటో కొత్తగా ఒక మొక్క పెట్టుకున్నా, ఇప్పుడు స్టార్ట్ అయినట్టున్నాయి అవి గిట. మరి అవిటికి సీజన్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు. నాకు మన లోకల్ కూరగాయల గురించి తప్ప వేరే కూరగాయల గురించి తెలియదు, కానీ పండిస్తున్నా. తెలుసుకోవాలనే ఆరాటం గిట్ట ఉంటుంది అనమాట. మనం ఈసారి వండించినాం కదా, నెక్స్ట్ టైం ఎట్లా వండియాలనేది తెలిసిపోతుంది. ఇక్కడ కొన్ని వింగుడు బీన్స్ ఉన్నవి, తెంపుకుందాం. ఇప్పుడు ఎన్నో రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అవి గిట్ట తెంపేసుకుందాం. చూడండి, ఇగో ఇది ఒక రకం పచ్చిమిర్చి, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. బాగున్నాయి కదా ఈ పచ్చిమిర్చి. ఇంకా ఇవి గిట్ట తెంపేసుకుందాం. నాకు తెలిసి ఈ పచ్చిమిర్చి కారం అయితే లేవు, తిని చూసిన.
ఇవి మాత్రము మనము క్యాప్సికం వండినట్టు కూర వండుకోవాలనుకుంటా. ఇంకా 2 కాయలు అయితే విత్తనానికి వదులుకుందాం. ఆ 2 ఫస్ట్ టైం వచ్చినాయి. చూడండి ఇట్లయితే ఉన్నాయి అన్నమాట మన తోటలో. చూడండి మిరపకాయలలో ఇదొక రకం, ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ చూడండి ఇదొక రకం, ఆరెంజ్ కలర్ వచ్చేసింది, ఇదొక రకం అన్నమాట. ఇవి గిట కొన్ని తెంపుకుందాం. ఇవి గిట విత్తనానికి వదులుకోవాలి కదా, ఆ 2 విత్తనానికి వదులుదాం. కదుమై మనం మిర్చి మసాలా చేసుకుందాం. ప్రతి కాయ 2 అయితే విత్తనాలకు వదిలేస్తున్నా, ఇంకా కొన్ని తెంపుకుంటున్నా. ఇక చూడండి ఇదొక రకం. అలాగే ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఆర్నమెంటల్ మిరపకాయలు ఉన్నాయి, ఇవి గిట తెంపుకుందాం. ఇవి అయితే ఘాటు, మస్తు కారం అన్నమాట. తెంపేసుకుందాం. ఇవన్నీ విత్తనాలకు మస్తు వదులుకున్నా. ఇక్కడ చూడండి చిన్న చెట్టుకే ఎన్ని కాయలు పండ్లు. చిన్న చెట్టు, చెప్పిన కదా ఈ మొక్కకి ఆకుముడుతుండదు. కాయలు మంచి కారం అన్నమాట. ఇట్లాంటివి పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటది. ఇక్కడ గిట్టున్నాయి చూడండి, కాసి ఇంకా అయిపోనికి వస్తున్నాయి. మళ్ళీ మనం కొమ్మలు కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మంచి చిగురు వచ్చి కాయలు వస్తాయి. ఎందుకంటే నేను పోయినసారి అట్లా చేస్తే మంచిగా వచ్చినాయి. ఎప్పుడు కాస్తాయి ఈ మిరపకాయలు. చూడండి ఇట్లా చెట్ల నిండి ఉంటవి. మళ్ళీ మనం కొమ్మలు కట్ చేస్తే వస్తాయి, మంచి కారం ఉంటాయి, కలర్ఫుల్ గా ఉంటాయి. నేను తెంపడమే కొంచెం నిదానం తెంపను, అదే వచ్చిందనమాట నాకు వచ్చిన సమస్య. ఇక కొమ్మలు అన్ని తెంపేసిన. ఇక్కడ గిట చూడండి, ఇగో చెట్టు నిండా ఎంత మంచిగా ఉన్నాయో. ఇంక ఇవి వదిలేద్దాంలేండి, మళ్ళీ సారికి తెంపుకుందాం. అన్ని ఒకనాడు తెంపుకుంటే బాగుండదు కదా. ఇట్లా ఇదొక రకం కదా. 3 రకాలు ఇప్పటి వరకు తెంపుకున్నాం చూడండి, చూస్తురా. ఇంకా బ్లాక్ మిర్చి తెంపుదాం. బ్లాక్ మిర్చి ఇంతకుముందు చాలా కాసి ఉండే, మొక్క ఒకటే అయ్యింది, జర తగ్గిపోయింది. ఏదైనా మిర్చి మొక్కలు మనం మళ్ళీ ఇట్లా కట్ చేసేసుకుంటే కొమ్మలన్నీ మంచి చిగుర్లు వస్తాయి. ఇది బ్లాక్ మిర్చి చూడండి, ఇదొక రకం. 4 రకాల మిరపకాయలు తెంపుకున్నామా. అలాగే ఇక్కడ క్యాప్సికం గిట మనకు చెట్టుకు పోయినసారి 2 వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు గిట 2 వస్తున్నట్టున్నాయి చూడండి. చెట్టుకు 2 అంటే 2 కంటే ఎక్కువ రావద్దు అనుకుంటున్నాయో ఏమో. ఇలా చెట్టుకు 2 క్యాప్సికం గిట వస్తున్నాయి చూడండి. ఇక ఇదొక రకం. 4, 5 రకాలు చూడండి ఇప్పటికి. ఇంకొన్నాయి, క్యాప్సికం తెంపుకుందాం రా. చెట్లు ఏమో చిన్నగా ఉన్నాయి, క్యాప్సికం చెట్లు. కాయలు ముడతలు ఉన్నాయి. ఇగో ఇక్కడ గిట్ట ఉన్నాయి చూడండి. ఎక్కడెక్కడో పెట్టుకుంటా కదా, ఇక వెతుక్కొని తెంపుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనం 4 రకాలు తెంపుకున్నాం కదా. ఇప్పుడు లోకల్ మిర్చి చూడండి, ఇక్కడ లోకల్ మిర్చి గిట్ట మస్తు కాసినాయి చెట్లకి. ఇవి గిట్ట బాగానే వస్తాయి. చూడండి చక్కటి మిరపకాయలు మంచిగా కాసినాయి. మన కుటుంబానికి సరిపోయే మిరపకాయలు అయితే మనకు మంచిగా వస్తున్నాయి. చాలు, మనం కష్టపడ్డదానికి ఇట్లా ఫలితం వస్తే ఎంత సంతోషమో. ఇగో ఇక్కడ ఇటున్నాయి చూడండి, పండ్లు అయిపోయినాయి చూడండి. ఇక్కడైతే మిరపకాయలు చాలా ఉన్నాయి ఈ రోజు అయితే, తోట నిండా మిరపకాయలే. ఇక టమాటా చెట్లు చూడండి ఇట్లా అడ్డం పడుతున్నాయి, సపోర్ట్ ఇవ్వాలి. ఇట్లుంటాయి అన్నమాట ఇవి లోకల్ మిరపకాయలు. చూడండి ఇప్పటికీ 5 రకాలు తెంపేసుకున్నాం. ఇవి గిట లోకల్ మిర్చే, పండ్లు వండిపోయినాయి చూడండి. మాకు పెరటి తోటలో వస్తున్నాయి, ఇక్కడ మిద్దె తోటలో వస్తున్నాయి, అందుకని ఇట్లా తెంపలేం కదా. ఇంకా పండ్లు వండిపోయినాయి. మనకి ఇంట్లోకి లేకుంటేనేమో తెంపుకుంటాం కదా. ఇక చూడండి మొత్తం మిరపకాయలే. ఈసారి మిరపకాయలలో నేను గెలిచినట్టే కదా. మీకు తెలుసు ఎప్పటి నుండో మిరపకాయలు వస్తున్నాయి మా తోటలో. అన్ని పండ్లు వండినాయి చూడండి, కానీ కారమే అన్ని. చూడండి ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇవి ఒకటి చూడండి మిరపకాయలలో రకాలు,
పొట్టిగా మంచిగా ఉంటాయి అనమాట. కానీ మస్తు కారం ఉన్నాయి ఇవి. నేను పోయినసారి తెంపిన ఇంకా అట్లే ఉన్నాయి. నేను ఈరోజు మిర్చి మసాలా ఉందాం అనుకున్నా, కానీ చాలా కారం ఉన్నాయి, అందుకే భయపడి ఉండలే. టమాటా చట్నీకి అయితే బెటర్ అనుకున్నా, ఎందుకంటే కారం ఎక్కువ ఉన్నాయి, చట్నీ చేసుకోవాలి. చట్నీ అంటేనే కారం, అట్లా కారం కారం ఉంటేనే చట్నీ అనేది కుదురుతుంది. చూడండి ఇవి గిట పండ్లు వారనికి వచ్చేసినాయి, ఇట్లుంటాయి అన్నమాట. ఇప్పటికీ 6 రకాలు, ఇది ఒకటి అనమాట, ఇది సపరేట్. ఇక చూడండి 6 తెంపుకున్నాం కదా మనము, ఇప్పుడు 7వ రకం తెంపబోతున్నాం. మనం ఇట్లా రకరకాలు, ఎందుకంటే సంతోషం కోసం ఇట్లా పెంచుతుంటాం అనమాట. మనం ఇన్ని రకాలు పండిస్తున్నాము అనేది మనకు ఒక సంతోషం అనేది కలగాలి. ఆ సంతోషం మనకు కలగాలంటే మనం ఇట్లా పెంచుకోవాలి. మనం ఏం చేసినా మన సంతోషం కోసమే కదా, సంతోషం ఉట్టిగా దొరకదు. చూడండి ఇట్లా ఇదొక రకం అన్నమాట. ఇప్పటికి 7 రకాలు అయిపోయినాయి. ఇక్కడ గ్రీన్గా ఉన్నాయి, పొడుగ్గున్నాయి, ఇదొక రకం అన్నమాట, పచ్చిమిర్చియే. సన్నం ఉంటాయి కాయలు, కానీ ఇది కూడా భలే కారం, ఇట్లుంటాయి. ఇప్పటికి 8 రకాలు అయిపోయినాయి. చూడండి ఇక్కడ చూడండి సూర్యముఖి మిర్చి, ఇదొక రకం అన్నమాట, పైకి ఉంటాయి అన్నమాట కాయలు, ఇవి గిట మంచిగా ఉంటాయి. మళ్ళీ ఆరెంజ్ కలర్ ఉన్నాయి అక్కడ, ఇట్లే ఉంటాయి, చూపిస్తా పదండి. ఇక్కడ ఒక మిర్చి మొక్క ఉంది, ఈ మిర్చి మొక్కకు పండ్లు అయిన తర్వాత ఆరెంజ్ కలర్ వస్తాయి అన్నమాట పండ్లు. ఇక ఒక చిన్న మొక్క, కాయలు చూడండి ఎన్ని వస్తాయో. కాయలు గిట పచ్చగా పెద్దగా సైజు అనేది ఉంటుంది అన్నమాట. ఇక చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చినో, ఇట్లుంటాయి. ఇవి పండ్లు అయినాక ఆరెంజ్ కలర్ వస్తాయి అన్నమాట, రెడ్గా వండాయి అన్నమాట. ఇగో మొక్క అయితే చిన్న ఉంది. ఇదొకటి. ఇప్పటికి 9 రకాల మిరపకాయలు తెంపుకున్నాం. చూడండి ఇక్కడ చూడండి ఒక చిన్న చెట్టు, చిన్న చెట్టుకు కాయలు చూడండి ఎట్లున్నాయో, సన్న మిరపకాయలు, కారం కారం. మనం టమాటా చట్నీ చేస్తే ఒక పూటకు సరిపోద్ది, ఇద్దరు ఉన్నోళ్ళకి టమాటా చట్నీ చేస్తే ఇద్దరికి సరిపోతుంది, అంత కారం ఉంటుంది అన్నమాట. ఇట్లా సన్నం చూడండి కాయ. ఇదో చూడండి 10 రకాలు పచ్చిమిర్చి ఇప్పటికి. ఇక్కడ ఇంకొక రకము, ఇవి ఇట పొట్టిగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, మన బుల్లెట్ మిర్చి లాగా. కాయలు అయితే బలిచ్చింది ఈ చెట్టు. ఇట్లా చిన్న చిన్న నూనె డబ్బాలో పెట్టుకుంటే మనకి ఇట్లా వస్తాయి అనమాట కాయలు. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, చిన్న చిన్న డబ్బాలల్లా. ఇదొక రకం అనమాట, ఇట్లుంటాయి ఈ కాయలు, బలకారం ఇవి గిట. ఇప్పటికి 11 రకాలు. ఇంకా ఇక లాస్ట్గా ఇదనమాట. ఇంక ఇవి పచ్చగా పొడుగ్గుంటాయి, పిందెల్లాగా ఉన్నాయి, ఇవి వదిలేద్దాం, నెక్స్ట్ టైం తెంపుకోవచ్చు. చూసిరు కదా 11 రకాల పచ్చిమిరపకాయలు తెంపుకున్నామా. ఇంచుమించు అన్ని కలిపి మనకు 1/2 కేజీ 11 రకాల పచ్చిమిర్చి అయితే వచ్చేసినాయి. చూడండి ఎన్ని రకాల పచ్చిమిర్చి మనము వెతికి తెచ్చి మన తోటలో పండించుకోవడం అంటే ఎంత కష్టమో కదా, కానీ నేను పండించిన, మరి మీకైతే తెంపి చూపించిన. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా తోటలో అంజూరు పండు తెంపుకుందాం. ఇంకా చెట్టుకు అంజూరులు అయితే మంచి కాయలు నిండు ఉన్నాయి చెట్టు నిండా. కాకపోతే ఇక్కడ మొదట్లో ఒక పండు అయితే వచ్చింది. ఇక చూడండి చక్కటి అంజూరు పండు, అన్ని చీమలు తింటున్నాయి. చూడండి ఇట్లా తోటలో పండ్లు వస్తే అన్ని చీమలు తింటాయి. ఇంక చూడండి చెట్టు నిండు ఉన్నాయి కాయలు. అంజూరు పండ్లు అయితే ఈజీగా వండుతాయి. చూడండి ఇట్లా మొద్దులకే వచ్చేస్తాయి. ఇంకా ఈ రోజు అయితే ఒక అంజూరు పండు అయితే తెంపుకున్నా. వంకాయ చెట్ల కాడికి వచ్చేసిన, వంకాయలు గిట్ట ఉన్నాయి ఈ రోజు మనం తెంపుకోవడానికి. ఇవి నల్ల వంకాయలు. ఈ చెట్టుకి అయితే ఒక 1/2 కేజీ వంకాయలు వస్తాయి. చూడండి మంచిగా గుత్తి వంకాయకు సరిపోను వంకాయలు అయితే వచ్చేస్తాయి. ఈ వంకాయ చెట్టు గిట్ట బలిచ్చింది కాపైతే. కొన్ని ఇస్తూనే ఉంటాయి, కొన్ని అయితే ఎన్ని పోషకాలు ఇచ్చినా రావన్నమాట. మరి అది ఏందో తెలియదు, అన్నిటికీ అన్ని పోషకాలే ఇస్తాము. కొన్ని చెట్లు ఇట్లా ఇస్తాయి అన్నమాట.
ఇంకా చూడండి నల్ల వంకాయలు అయితే ఒక పావు కేజీకి వచ్చేసినాయి. ఇంకా ఇక్కడైతే ఒక టమాటా షేప్ వంకాయ ఉంది, తెంపుకుందాం. దీని కాడ ఎంత గట్టిగా ఉంటుంది చూడండి. ఇంకా అక్కడ గిట్ ఉన్నాయి టమాటా షేప్ వంకాయ, తెంపుకుందాం. ఇక్కడ గిట్ ఒకటి ఉంది చూడండి, ఇట్లుంటాయి ఈ టమాటా షేప్ వంకాయ. కొన్ని పొడుగు వంకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. మనకి ఈ వంకాయ పంట అయితే ఈజీగా వచ్చే పంట. ఏ పోషకాలు ఇవ్వకున్నా వంకాయలు అయితే కాస్తూనే ఉంటాయి చూడండి. ఏ కూరగాయ లేకపోయినా తోటలో వంకాయలు అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ గిట్ ఉన్నాయి చూడండి, ఇదొక రకం కొత్త వంకాయ, తోటలో ఇట్లయితే వచ్చేసినాయి. ఇట్లా వచ్చేస్తాయి రకరకాల వంకాయలు, రకరకాల టమాటాలు, రకరకాల మిరపకాయలు, రకరకాల చిక్కుడుకాయలు. చూడండి ఒక చెట్టుకు 4 వచ్చేసినాయి. ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయ వచ్చినాయి, ఇది తెంపుకుందాం. కొన్ని నారు తెచ్చి పెట్టుకున్నా కదా నర్సరీలో, ఇట్లా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడైతే తెల్ల వంకాయలు ఉన్నాయి. వంకాయలు అయితే 1/2 కేజీకి వచ్చినాయి చూడండి. ఇక సాల్ మనకి ఇట్లా ఒక్క పూటకు ఒక్కొక్క రకం కూరగాయ అనమాట. ఎన్ని కూరగాయలు తెంపుకుంటున్నా చూసిరు కదా. ఇంకా మనం నీళ్ళ డబ్బాలలో పోసుకున్న మెంతికూర చూడండి, తెంపుకోవడానికి రెడీ అయింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ డబ్బాలో తెంపేసుకున్నా, అవసరం ఉన్నప్పుడు. ఇంకా మనకి ఈ 2 డబ్బాలలో ఉంది. ఇది హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే పాలకూర గిట చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేను విత్తనాలు వేయడము మీకు చూపించిన కదా, ఇట్లా టవర్లల్లో పాలకూర చక్కగా వచ్చింది కదా. మన హార్వెస్ట్ గిట రెడీగా ఉంది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి, తొందరగా వస్తుంది. కానీ ఇప్పుడు ఆకుకూరలు గిట మస్తు రేట్లు ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు మెంతం కూర తెంపేసుకుందాం. కట్ చేస్తా, ఎందుకంటే మట్టి వస్తుంది వేర్లతో వీక్తే. మంచిగా వచ్చింది చూడండి మెంతం కూర. నెల రోజులు అయిందో కాలేదో మనం విత్తనాలు వేసుకొని. నేను విత్తనాలు వేసిన వీడియో గిట పెట్టిన. పాలకూర చక్కగా వచ్చింది, అలాగే మెంతం కూర గిట చక్కగా వచ్చింది. నేను ఇంకా అప్పుడప్పుడు తీసుకెళ్ళి క్యాబేజీ కూరలో, చిక్కుడుకాయ కూరలో వేస్తూనే ఉంటా. మనం కొత్తిమీర వేసినట్టు వేస్తా, ఎందుకంటే టేస్ట్ మంచిగా అవుతుంది. ఎక్కువ వేస్తే చేదు అవుతుందని అట్లా ఒక్కొక్క కట్టంతా తెంపకపోయి వేస్తుంటా అన్నమాట. చూడండి ఇట్లా చిన్న చిన్న డబ్బాలలో ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ ఈ టవర్లో గిట ఉంది చూడండి, ఇదేమో ఆవకూర గిట వండుకుంటారు. అవి మెంతాలలో పడి మొలిచినట్టుంది, అంటే మెంతాలు పోసేటప్పుడు విత్తనం అనేది అందులో ఉన్నట్టుంది. చూడండి మెంతం కూర మంచిగా పెంచుకోవచ్చు. మార్కెట్లో అయితే ఆకుకూరలు, కూరగాయలు అయితే మస్తు రేట్లు ఉన్నాయన్నమాట. కింది దిగిట తెంపేస్తా, ఎందుకంటే ముదిరిపోతే టేస్ట్ బాగుండదు. మళ్ళీ ఇప్పుడు మెంతం కూర పోసుకున్నాం కదా, నెక్స్ట్ టైం మళ్ళీ మెంతం కూర వేయొద్దు, ధనియాలు పోసుకోవాలి, అంటే కొత్తిమీర. అలా పంట అనేది మార్పిడి చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను ఇది మెంతం కూర అయిపోయింది కదా, 2 రోజులు ఏం చేస్తా, ఇదంతా తీసేసి మట్టి అనేది కొంచెం లూజ్ చేసుకొని 2 రోజులు ఎండనిచ్చి మళ్ళీ ధనియాలు పోసుకోవాలి, మంచిగా వస్తుంది. ఇగో ఆల్రెడీ ఇక్కడ కొంచెం ధనియాలు పోసినా చూడండి ఎట్లా వచ్చిందో. అంటే మెంతం కూర వీక్కున్నాక ఖాళీగా ఉందని ధనియాలు పోస్తే ఇట్లా వచ్చింది అనమాట. ఇప్పుడు ధనియాలు వేస్తే మంచిగా వస్తుంది. ఒక్కటి మెంతం కూర ఎంత మంచిగా ఉందో. ఇట్లా మంచి ఆకుకూరలు మన మిద్దె తోటలలో చక్కగా వండించుకోవచ్చు చూడండి. పాలకూర గిడ చూడండి చక్కగా వచ్చేసింది. ఇలా నేను మార్కెట్కి వెళ్ళకుండా ప్రతి కూరగాయ, ప్రతి ఆకుకూర ఇట్లా వండించుకుంటా చూడండి. నా కుటుంబానికి ఏం కూరగాయ కావాలనేది చూసుకొని ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఏ సీజన్లో అయితే ఏ కూరగాయ వస్తుంది, ఏ ఆకుకూర వస్తుంది అనేది చూసుకొని ఇట్లా పెట్టుకుంటా. చూడండి ఇట్లా ఆకులు ఎంత మంచిగా ఉన్నాయో, పాలకూర ఆకులు. ఇప్పుడు ఆ టవర్లలో ఉన్నది లేత ఉంది, ఇంకొక వారం పోతే మంచిగా వస్తుంది అనమాట అది. ఇదేమో పాత కూర, అంటే ముందు పోసుకుందనమాట.
అది 4 రోజులు నిలబడుతుంది, ఇది నిలబడదు. అందుకనే ముందు ఇది తెంపేసుకోవాలి. చూడండి ఇట్లుంటది పాలకూర. ఇంకా చుక్కకూర ఉంది, నెక్స్ట్ టైం తెంపుకుందాం. ఇదంతా చుక్కకూరనే చూడండి. చుక్కకూర ఉంది, బచ్చల కూర ఉంది. ఎట్లుంది చూడండి చుక్కకూర. ఇక్కడ గిట్టుంది పాలకూర, తెంపుకుందాం. ఇంకా మా తోటలో క్యాబేజీలు, కాలీఫ్లవర్లు గిట్ట ఇప్పుడిప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఇట్లా కాలీఫ్లవర్లు, బ్రోకోలీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. కానీ టైం పడుతుంది. ఇవి చిన్న ఉన్నాయి, నెక్స్ట్ టైం తెంపుకుందాం ఇవి గిట. ఇక్కడ గిట చూడండి గంప నిండి ఉంది పాలకూర, తెంపుకుందాం. చక్కగా ఉంది కదా పాలకూర, లేత గిట్టుంది. మనం తెంపుతా ఉంటాం, అది చిగుర్లు వస్తూ ఉంటాయి. ఇంకా నేను నీట్గా తెంపాను, బగ్గడిగా తెంపుతుంటా. అంటే మట్టగా తెంపను, పెద్ద పెద్ద ఆకు తెంపుతుంటా. ఇట్లా మొత్తం తెంపేసుకుంటే మంచిగా వెళ్తుంది, ఇంకా కూర ఎక్కువ వెళ్తుంది అనమాట. ఇట్లా ఇంకా ఇట్లా ఏ గంపలో చూడ ఆకుకూరలో చూడండి. ఇగో కొత్తిమీర ఇట్లా పోస్తే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఇట్లా చల్లుతుంటా కొత్తిమీర, మంచిగా వస్తుంటది. ఇక మనకు అవసరం ఉన్నప్పుడు అట్లా వీక్కుంటా. ఇక్కడ చూడండి నీళ్ళ డబ్బాలో ఎంత చక్కగా వచ్చిందో, విత్తనం పడి ముదిరిపోయింది ఆకుకూర అంతా. పాలకూర గిట్ట లేతగా ఉన్నప్పుడు వండుకుంటేనే బాగుంటుంది, ముదిరిపోతే బాగుండదు. ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక చూడండి సాల్ ఇంకా మస్తు వచ్చింది కదా పాలకూర గిట్ట, మంచిగా సరిపోని వచ్చింది చూడండి. ఇంకా తోటలో అక్కడక్కడ కొంచెం బచ్చల కూర ఉంది, తెంపుకుందాం. ఇది గిట్ట ఇట్లా ముదిరిపోతుంది, కొంచెం పచ్చడి చేసుకుందాం. పప్పు చేసినప్పుడు, పప్పుచారు చేసినప్పుడు మనం ఇట్లా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. నేను తీసేస్తుంటా, ఎక్కువ మొలుస్తుంటాయి విత్తనాలు పడి. ఇంక ఎన్ని కూరలు అని చెప్పి తీసేస్తుంటా. కానీ అప్పుడప్పుడు ఇట్లా అవసరం పడుతుంటాయి మనకు తినాలనిపించినప్పుడు. ఇట్లా అక్కడక్కడ ఒక్కొక్క ఇత్తుబడి ఇట్లా వస్తుంది అనమాట. మనకైతే ఇప్పుడు చట్నీ సరిపోని వస్తుంది. ఇంక ఇక్కడ చుక్కకూర గిట్ట చూడండి ఎంత చక్కగా ఉందో. కానీ ఇప్పుడు వద్దులేండి, పాలకూర మెత్తం కూర తెంపుకున్నాం కదా, ఇంకొద్దు. ఈ బచ్చల కూరనే చట్నీ తినాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడు పచ్చిమిరపకాయలు గిట్ట వచ్చినాయి కదా మనకి, పచ్చిమిరపకాయలు ఈ బచ్చల కూర చట్నీ చేస్తే సూపర్ ఉంటుంది. ఆకులు అనేటివి పడ్డు ఆరిపోతున్నాయి తెంపక. ఇక ఎన్ని కూరలు అంటే తెంపుకుంటాం చెప్పండి. మస్తు ఆకుకూరలు ఉండే మనకు. ఇక్కడ మిద్దె తోటలు ఉండే, అక్కడ పెరటి తోటలు ఉండే. ఇంక ఇక్కడ ఒక బెండకాయ గిట్ ఉంది, తెంపుకుందాం. ఇక ఇక్కడ గిట్ ఉన్నా చూడండి. ఇక్కడ విత్తనాలు చూడండి ఎట్లా వచ్చినాయో మంచిగా. ఇవన్నీ ఇట్లే రాలిపోతాయి అనమాట. రాలిపోయి మళ్ళీ ఎక్కడంటే అక్కడ మొలుస్తాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి విత్తనాలు, ఇట్లా ఊసి పడుతున్నాయి చూడండి. ఇక కొంచెం ఆకుంది, తెంపుకుందాం బచ్చల కూర. మనము ఒక్కసారి ఇట్లా బచ్చల కూర అయినా వచ్చింది అనుకో తోటలోకి, ఇక మనం విత్తనం కూడా సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా పడి మొలుస్తూనే ఉంటాయి తోటలో ఎక్కడంటే అక్కడ. ఇంకో ఇట్లా కలెమాకు చెట్టు మీదకి పాకింది. ఏది సపోర్ట్ దొరికితే అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. కూర తక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఇంట్రెస్ట్గా తెంపుతాం చూడు, సరిపోదని. ఎక్కువ ఉన్నప్పుడు మీద మీద తెంపుతాం అనమాట. ఇప్పుడు కొంచెమే ఉందని ఇక ఇంట్రెస్ట్గా తెంపుతున్నా అనమాట నేను. ఎందుకంటే బచ్చల కూర చట్నీ తినాలనిపిస్తుంది, చాలా రోజులాయే. ఇక ఇప్పుడు మంచిగా కారం కారం మిరపకాయలతోటి బచ్చల కూర పచ్చడి చేసుకొని తింటే ఇంకంతే, ఇంకా మనకి ఏది అవసరం లేదు. ఇక ఇంత బచ్చల కూర గిట్ట వచ్చింది చూడండి. చూసిరు కదండి, 9 రకాల టమాటాలు, 11 రకాల పచ్చిమిర్చి, ఎన్నో రకాల కూరగాయలు ఎన్ని తెంపుకున్నామో చూడండి. మస్తు
మస్తు కూరగాయలు అయితే ఈ రోజు మనము తెంపుకున్నాము. ఏమేం కూరగాయలు తెంపుకున్నాం అనేది ఇప్పుడు చూడండి, చూపిస్తా. ఇక చూడండి, క్లవ్ బీన్స్ తెంపుకున్నాము, చిక్కుడుగాయ తెంపుకున్నాము, 9 రకాల పచ్చిమిర్చీలు అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రకరకాలుగా. అలాగే దొండకాయలు, ఒక పండు వచ్చింది చూడండి మంచిగా, ఒక అంజూరు పండు గిట్ట ఎంత చక్కగా పండు వండిందో. ఇంకా ఒక కానంకాయ, బీరకాయ, మునక్కాయ, వంకాయ, పాలకూర, మెంతికూర, బచ్చల కూర. చూసిరు కదండి మన మిద్దె తోటలోని హార్వెస్ట్, ఎంత చక్కటి హార్వెస్ట్. ఎన్ని రకాల కూరగాయలు చక్కగా తెంపుకున్నాం కదా. మనం మార్కెట్కి వెళ్ళినా ఎన్ని రకాల కూరగాయలు కొనుక్కొస్తామా? కొనుక్కరాము కదా. మిద్దె తోటలో కొంచెం కష్టపడితే చాలు ఇన్ని కూరగాయలు వండించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంచుమించు 10 రకాల కూరగాయలు తెంపినా, అలాగే 3 రకాల ఆకుకూరలు తెంపినా. ఇంకా ఆకుకూరలు గిట్ట మిద్దె తోటలో చాలానే ఉన్నాయి, కానీ అవసరం ఉన్న కాడికైతే ఈరోజు తెంపుకున్న. ఇలా చక్కటి పంట, మిద్దె పంట. కొంచెం కష్టపడండి, మీరు పండించుకోండి, కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదనమాట. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.